ఒక వ్యక్తి ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో కొంతమంది జ్యోతిష్యుల్ని కన్సల్ట్ చేస్తాడు. అందులో ఒక జ్యోతిష్యుడు ఒక 7 శనివారాల పాటు బెగ్గర్స్కి ఆహారం పెట్టడం లాంటి ఏదైనా సహాయం చేయండి, శనివారం 7 శనివారాలు మీకు జాబ్ వస్తుందని చెప్తాడు. దాంతో ఆ జ్యోతిష్యుడు చెప్పిన విధంగా శనివారాలు కొంతమంది వ్యక్తులకి అన్నదానం చేస్తాడు. కానీ 7 వారాలు అయిపోయినా సరే తనకి ఎటువంటి ఉద్యోగ అవకాశం రాదు. అలా వేరే జ్యోతిష్యులు వేరే విధంగా చెప్పిన అన్ని పరిహారాలు చేస్తాడు. కానీ తనకి ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో అతడు వాటిని వదిలేసి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. కానీ ఒకరోజు అతను ఒక ట్రాఫిక్లో స్టక్ అవుతాడు. వర్షం బాగా పడుతూ ఉంటుంది. అప్పుడు ఒక చిన్నపిల్లోడు ఫ్లవర్స్ తీసుకొచ్చి కొనుక్కోండి సార్ అని అడిగితే నాకు అవసరం లేదని సమాధానం చెప్తాడు ఆ వ్యక్తి. కానీ ఆ పూలు అమ్ముకునే బాలుడు మీరు పూలు కొనుక్కుంటే నేను భోజనం కొనుక్కుంటాను ఆ డబ్బులతో, దయచేసి కొనుక్కోండి సార్ అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి హృదయం కలిగి వెంటనే ఆ పువ్వులన్నీ కూడా అతని దగ్గర నుంచి కొనుక్కుంటాడు. అలా తను ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు ఒక మెయిల్ వస్తుంది, జాబ్లో సెలెక్ట్ అయ్యాడని చెప్పి. అంటే పరిహారం అనేది మన హార్ట్ నుండి చేసింది మాత్రమే మనకి రిజల్ట్స్ వస్తుంది తప్పితే సెల్ఫిష్గా మనం ఎన్ని పరిహారాలు చేసినా మనకి రిజల్ట్ రాదు. అందుకే జ్యోతిష్య పరిహారాలైనా మిగతా పరిహారాలైనా పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే హెల్ప్ అనేది మన హార్ట్ నుంచి రావాలి.